నువ్వు ఇండియాలో సువార్త చెప్పడానికి వీలు లేదన్నారు. ఎవరో తెలుసా? భారతదేశస్తులు కాదు, బ్రిటిష్ వాళ్లే. చాలా మంది తెలియక బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో క్రైస్తవ్యాన్ని మామూలుగా విస్తరింపజేయలేదు, మొత్తం స్ప్రెడ్ చేసి పడేశారు క్రైస్తవ్యాన్ని అంతా అనుకోండి చాలా మంది. కానీ చరిత్ర చెప్పే ఒక హార్డ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, బ్రిటిష్ వాళ్ళు మిషనరీలకు అసలు సహకరించలే. అసలు మిషనరీలు అయితే వచ్చారు, సువార్త చెప్దామని వచ్చారు, కానీ బ్రిటిష్ నాయకులు, రాజకీయవేత్తలు సహకరించలేదు. అందరు రాజకీయవేత్తలు కూడా దేవుని బిడ్డలే అనుకోవడానికి కూడా లేదు. విలియం కేరీని వెళ్ళిపోమని చెప్పారు. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆఖరికి కలకత్తా మహానగరం వచ్చినప్పుడు, డచ్ పాలనలో ఉండేది కలకత్తా మహానగరం, అందును బట్టి అక్కడికి వచ్చాడు. భారతదేశాన్ని ఒక మలుపు తిప్పేశాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ప్రతి చిన్న చిన్న కార్యాలు దేవుడు ప్రేరేపణిస్తున్నప్పుడు వాటిని చేయడం వలన ఈరోజు మన చేతుల్లో బైబిల్ కలిగి ఉన్నామంటే, విలియం కేరీ భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేసేసాడు.